చేయడం జరిగింది। మహబూబాబాద్ లో వీళ్ళు ఉద్యమకారులు పెద్ద ఎత్తున వీళ్ళు తరలి వస్తారని చెప్పి ముందస్తుగా వీళ్ళను రాత్రికి అరెస్ట్ చేయడం జరిగింది। ఖమ్మంలో ఒక చైర్మన్ ని అతి దారుణంగా 4 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది। దోమలగూడలో మా టీంలోకి వెళ్ళి వస్తున్నారని చెప్పేసి వీరిని రాత్రి 2 గంటలకు అరెస్ట్ చేశారు। సీతాఫల్ మండిలో దాదాపు 10 మంది సోదరులు మన పోలీసు సోదరులు ఎక్కడ వీరంతా పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పేసి వీరిని అరెస్ట్ చేయడం జరిగింది। ఇక మెయిన్ గా రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించి సక్సెస్ జరగడం జరిగింది। అక్కడ 1675 పిల్లర్ దగ్గర వీరందరూ కూడా అరెస్ట్ అయ్యారు। ఆడ నేను నాతో వచ్చిన సభ్యులందరం కూడా పెద్ద ఎత్తున అక్కడ అరెస్ట్ కావడం జరిగింది। అతి దారుణంగా అరెస్ట్ చేసినా కూడా ఆ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పెద్దమ్మ టెంపుల్ దాటుకొని మరి 1675 పిల్లర్ దగ్గర అరెస్ట్ కావడం జరిగింది। అరెస్ట్ అయిన తర్వాత పంజాగుట్టలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పెద్ద ఎత్తున మమ్మల్ని అందరినీ కూడా తరలించారు। ఎక్కడ ఎవరికి సంబంధం లేకుండా సిటీలలో ఒక 2-3 పోలీస్ స్టేషన్లలో మమ్మల్ని తరలించారు। కాపోలం 13% ఉంటే 3% అని 5% అని ఎలా రాస్తారని చెప్పేసి వారిని గట్టిగా ప్రశ్నించడం జరిగింది। అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంటుంది। తర్వాత అనేక చోట్ల ఇక పేర్లు చెప్పుకుంటూ పోతుంటే మనకు చాలా టైం అవుతుంది కాబట్టి అనేక చోట్ల అరెస్టు జరుగుతూనే ఉంది। మన దగ్గరకు వస్తున్న రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వస్తున్న కార్ని కూడా యాక్సిడెంట్ జరిగినాయి, ఒక 2-3 కార్లు కూడా యాక్సిడెంట్లు అయినాయి మన దగ్గరకు వస్తున్న వారిని కూడా। ఇలా అనేక చోట్ల ఇంకా పేర్లు చెప్పుకుంటూ పోతుంటే ఇన్ని అరెస్టులు, ఇంకా మాకు తెలియని అరెస్టులు ఎన్నో రకాలుగా ఆ రోజు నిర్బంధం ఛేదించుకొని రేవంత్ రెడ్డికి ఇంటి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అలాగే ప్రతి ఒక్క జిల్లా మండల అధ్యక్షునికి మా ఉద్యమంలో పాల్గొన్న మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాదారణ సేన ఇచ్చిన పిలుపు మేరకు మీ అందరూ కూడా పాల్గొన్నందుకు మహాసభ ఏదైతే మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాదారణ సేన టీం అందరం కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అతి తొందరలో పెద్ద ఎత్తున ఫిబ్రవరి 28వ తేదీన మార్చి 2వ తేదీన ఒక పెద్ద సమూహంతో ఒక ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా బగ్గుమనేలాగా మరొక ఉద్యమ కార్యాచరణ మీ ముందుంది। దానికి మీరు అందరూ కూడా రెడీగా ఉండాలని చెప్పేసి కోరడం జరుగుతుంది। జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు।